హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టెక్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టెక్స్ట్ అండ్ ఫాంట్ స్టైలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెక్స్ట్ అండ్ ఫాంట్ స్టైలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇంకొక కొత్త ఫైల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు, లేదంటే Ctrl+N అండ్ సేవ్. నేను దీని పేరేంటి టెక్స్ట్ ఫాంట్ అని పెడుతున్నాను. ఓకేనా? సో ఇప్పుడు టైప్ ఆఫ్ ఫైల్ HTML. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సో యాజ్ ఇట్ ఈస్ డాక్ టైప్ HTMLలో హెడ్లో మళ్ళీ టైటిల్. సో ఫ్రెండ్స్, లైక్ సిఎస్ఎస్ అని పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను మీకు చెప్పాను, అదేంటంటే సిఎస్ఎస్ మనం హెడ్లోని చేయొచ్చు, అలాగే వేరే ఫైల్ సిఎస్ఎస్ సపరేట్గా క్రియేట్ చేసుకొని ఇందులో మనం లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇన్ కేస్ తెలియకపోతే నా సిఎస్ఎస్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అదేంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా వీడియోని పూర్తిగా చూడండి. సో అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ముందుగా ఇక్కడ నేను స్టైల్ అని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకు? మనం ఇక్కడ సిఎస్ఎస్ చేస్తున్నాం కాబట్టి. సో హెడ్ అయిపోయింది. నెక్స్ట్ బాడీ. సో ఇక్కడ నేను తెలుగు టెక్ 10 అని నేను రాశాను. సో ఇది చేసే ముందు ఒకసారి రన్ చేద్దాం. యాజ్ యూజువల్. సో ఇప్పుడు ఫ్రెండ్స్, ముందుగా ఈ H1 అనేది ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఆ H1కి స్టైలింగ్ నేను చేస్తున్నాను. సో అప్పుడు ఏం చేస్తాం? H1 ఇచ్చి ఈ విధంగా ఒక ఫాంట్ వచ్చింది చూసారా? నాకు ఇలా కాదు, నాకు డిఫరెంట్ ఫాంట్ ఉండాలి సార్. అప్పుడు మనం ఎలా చేయాలంటే, అప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, అప్పుడు ఏంటంటే మనం ఫాంట్ ఫ్యామిలీ అనేది వాడతాం అనమాట. ఫాంట్ ఫ్యామిలీ అనేది ఏంటంటే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ అనేది మనం వెబ్సైట్లోని కంటెంట్ డిస్ప్లే చేయడానికి వాడతాం అనమాట. సో అది ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ముందుగా ఫాంట్ ఫ్యామిలీ అని రాసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫాంట్సే. ఓకేనా? ఇవన్నీ ఫాంట్సే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను, చూడండి. చూసారా సార్? ఇదేంటి సార్ ఇన్ని వచ్చాయి అంటే, ఏం కాబరలేదు ఫ్రెండ్స్, నేను చెప్తాను. ముందు ఇది ఎలా కనిపిస్తుందో చూడండి. చూసారా ఎలా కనిపించిందో? ఈ తెలుగు టెక్ డన్ అని, ఇది కొరియర్ న్యూ అని ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ తీసేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది చూడండి. చూసారా? యాజ్ ఇట్ ఈస్. సార్ మరి ఇవన్నీ ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఇప్పుడు మనం వెబ్ బ్రౌజర్స్లోని మనం కంటెంట్ అనేది డిస్ప్లే చేస్తాం కదా. సో అప్పుడు ఏంటంటే కొన్ని వెబ్ బ్రౌజర్స్ అనేవి కొన్ని ఫాంట్స్ సపోర్ట్ చేయవు అనమాట. సో అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్ సపోర్ట్ చేయలేదు అనుకోండి, ఇక్కడ కామన్ పెట్టామా, అప్పుడు ఈ ఫాంట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా సపోర్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ 3 ఫాంట్సే. ఓకేనా? అవన్నీ ఒక ఫాంట్ ఫ్యామిలీలో ఉంటాయి అన్నమాట. సో అందుకే మనం ఇక్కడ కామా పెట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ అని మనం ఇక్కడ ఇస్తాం అనమాట. ఇది ఇక్కడ కొరియర్ న్యూ అని, ఇది కొరియర్ అని, ఇది మోనోస్పేస్ అని, ఈ విధంగా. సో అలా ఇవ్వడం వల్ల ఏంటంటే, ఒక బ్రౌజర్ ఇది ఐడెంటిఫై చేసుకోకపోతే అప్పుడు ఇమీడియట్గా ఇది యాక్టివ్లోకి వచ్చి ఈ కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట ఆ ఫాంట్లో. అందుకే మనం ఇలా కామర్స్ పెట్టి చేసుకుంటాం అనమాట. అది ఫ్రెండ్స్, మీరు అలాగే చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫాంట్ ఫ్యామిలీకి స్పెసిఫిక్ ఫాంట్స్ అనేవి ఉంటాయంట. అవేంటంటే ఏరియల్ ఫాంట్ అని, వెడనా ఫాంట్ అని, జార్జియా అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది వాడేది ఏంటంటే శాండ్ సెరిఫ్ అని, ఇంకా సెరిఫ్ అని, ఇంకా జార్జియా అని. అవి ఒకసారి నేను మీకు ఒకసారి చూపిస్తాను, అవి ఎలా కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను తీసేస్తున్నాను. జార్జియా అని నేను ఇక్కడ చూసారా? జార్జియా టైమ్ న్యూ రోమన్ టైమ్స్ సెరిఫ్ అని వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తున్నాను, మనకు ఒకటే కదా కావాలి. చూసారా ఇది ఎలా కనిపించిందో? ఇప్పుడు అలాగే ఇంకోటి ఇస్తాను, అదేంటంటే శాండ్ సెరిఫ్. ఇప్పుడు చూడండి,
చూసారా ఫాంట్ ఎలా కనిపించిందో. అలాగే ఇంకోటి మోనోస్పేస్ చూసారా ఎలా కనిపించిందో. ఇవి జనరల్గా వాడే ఫాంట్స్ అనమాట ఫ్రెండ్స్. సో అలాగే ఇందాక చూపించినట్టు టైమ్స్ న్యూ రోమన్ అని ఇది ఒకటి ఉంది చూసారా. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ అనేవి మనం అలా మనం బేస్డ్ ఆన్ స్టైలింగ్ మనం ఎంత నీట్గా కంటెంట్ అనేది డిస్ప్లే చేయాలనుకుంటే ఆ విధంగా ఫాంట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకొని వాడుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను అందరికి ఇలా వదిలేస్తున్నాను, ఓకేనా. సో ఇప్పుడు ఇవి వాల్యూస్ అంటారు ఫ్రెండ్స్. అంటే వాల్యూస్ అంటే ఏం లేదు, ఇవే ఈ జార్జియా అని, ఈ టైమ్స్ న్యూ రోమన్ అని, టైమ్స్ అని, సెరిఫ్ అని, ఇవే మనం ఈ ఫాంట్ ఫ్యామిలీలో ఇవి ఉంటాయి. సో అవి దాని ప్రకారం మనం ఇక్కడ పెట్టుకొని కంటెంట్ అనేది డిస్ప్లే చేస్తాం, ఓకేనా. ఇది HTMLకే కాదు అన్నిటికీ వర్తిస్తుంది, అది కూడా మీరు గమనించాలి, ఓకే. సో ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే వెబ్సైట్ ప్రొఫెషనల్గా కనిపిస్తుంది, ఓకేనా. చూడండి ఇది ఎంత నీట్గా ఉంది చూడండి. నార్మల్గా ఇప్పుడు చూడండి సేమ్ ఇదే ఇంకోటి ఇస్తాను చూడండి. సేమ్ H2 అని ఇచ్చి తెలుగు టెక్ 10 చూడండి. దీనికి ఎంత తేడా ఉంది చూసారా. ఫాంట్స్ ఇవ్వడం వల్ల ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది అనమాట వెబ్సైట్కి. మనం చూపించే అంటే మనం డిస్ప్లే చేసే వెబ్సైట్ అనేది ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట, ఓకేనా. సో సార్ ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, నాకు ఇంత సైజ్ వద్దు, కొంచెం సైజ్ తగ్గించాలనుకుంటున్నాను లేదా పెంచాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో అప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ ఫాంట్ సైజ్ రాయాలి. ఫాంట్ సైజ్లోని ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా VS కూడా మనకి సజెషన్స్ ఇస్తుంది. లార్జర్, మీడియం, స్మాలర్, ఎక్స్ లార్జ్, ఇవన్నీ సైజెస్ ఫ్రెండ్స్, ఓకేనా. సార్ నాకు ఇలా కాదు నేను పిక్సెల్స్లో ఇవ్వాలనుకుంటున్నానంటే అలా కూడా ఇవ్వచ్చు. సో అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు లార్జ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూసారా. అదే సార్ లార్జ్ అంటే చిన్నది అయిపోయిందని కావరో ఓడిపోకండి, అది అలాగే అంటే ఆ సైజు తగ్గట్టు అది ఉంటుంది. ఇప్పుడు